హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ మట్టి పాత్రలో చేస్తే ఎంత టేస్టీగా ఉంటుంది అని చూపిస్తాను. ఒకసారి చూసేయండి. చూసారా, వేడి వేడిగా గిన్నెలోకి తీస్తుంటేనే నోరు ఊరిపోతుంది. క్రాంతి అంటే వీరమాచినేని గారి డైట్ అని మీకు తెలుసు. సో ఎవరైతే డైట్లో ఉన్నారో డైట్లో వాళ్ళు మాత్రం తినకండి, పోస్ట్ డైట్లో ఆఫ్టర్ డైట్లో వండుకోండి. ఒకసారి దాన్ని ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. నేను ఎప్పుడైనా వంట వండడం రావడం అంటే ఈ కొలతలు లెక్కలు ఇవన్నీ కాదు, మన చేత్తో వండితే అది కుదిరిపోవాలి అంతే. అదే వంట అంటే. నేను అందుకే ఏ లెక్కలు చెప్పట్లేదు. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, తర్వాత ఎంతమందికి కర్రీ కావాలన్న దాన్ని బట్టి వండేసుకోండి. కొంచెం సన్నగా కట్ చేసేసుకోండి. తర్వాత 2 టమాటోలు, చిన్న టమాటాలు 2 తీసుకున్నాను. వాటిని కూడా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఎలాగో మామిడికాయ సీజన్ కదా, చక్కగా మామిడికాయ తీసుకోండి. బాగా వాష్ చేసుకొని మామిడికాయని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. నాకు కూరగాయలు కట్ చేసేటప్పుడు చాకు టక్ టక్ సౌండ్ వస్తుంది కదా, నేను ఏదో పెద్ద చెఫ్ని అయిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాను ఆ కూరగాయలు కట్ చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు పచ్చిమిరపకాయ ఒకటి తీసుకున్నాను. కారం తినే వాళ్ళకైతే అస్సలు సరిపోదు, మీరు ఇంకా చాలా వేసుకోవచ్చు. నేను కారం అస్సలు తినండి. ఎప్పుడైతే ఈ వంటలు మొదలు పెట్టానో చూపించడం, అప్పుడే ఇంకా పచ్చిమిరపకాయలు పట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సన్నగా తరిగిన పచ్చిమిర్చి మీకు కావాల్సినవి వేసేసుకోండి. అదేవిధంగా ఉల్లిబందు కొత్తిమీర కలిపి కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ లేత కరివేపాకు 2 రెమ్మలు తీసుకున్నాను. నేను ట్రైపాడ్తో షూట్ చేశానండి ఫస్ట్ టైము, అందుకని నేను రైట్ హ్యాండ్ వాడుతున్నాను కానీ లెఫ్ట్ హ్యాండ్లో కనిపిస్తుంది. నాకు షూట్ చేయడం అవ్వలేదు, ఎందుకో కుదరలేదు. ఒక 4 స్పూన్ల నెయ్యి వేసానండి. మట్టి పాత్ర తీసుకున్నాను. ఇలాంటి కూరలు మట్టి పాత్రలో కమ్మగా ఉంటాయి. ఎప్పుడైతే నెయ్యి వేడైపోయిందో, నెయ్యి వాడాలని లేదు, మీకు ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్, జీలకర్ర వేసుకోండి. నేను రైట్ హ్యాండ్ వాడినా లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది, నన్ను తిట్టుకోవద్దు ఎవరు. తర్వాత కొంచెం ఆవాలు వేసేద్దాం. తర్వాత కరివేపాకు కూడా వేసేయండి. కరివేపాకు చిట్పట్లు ఆడగానే ఆనియన్స్ వేసేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయండి, కొంచెం ఫ్రై అవనివ్వండి. కొంచెం ఫ్రై అయ్యాక మనం అందులో సాల్ట్, నేను హిమాలయన్ పింక్ సాల్ట్ తెప్పించుకున్నానండి. హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుకోండి, చాలా మంచిది. ఒక 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. లాస్ట్లో చూసుకొని ఇంకా ఉప్పు పడితే అప్పుడు వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు ఉప్పు వేస్తాను. తర్వాత పసుపు కూడా వేసేసుకోండి. కొంచెం మగ్గిపోతున్నాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోయినాయి కదా ఆనియన్స్. ఇప్పుడు వచ్చి కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలు యాడ్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి కలిపెట్టేయండి. ఈ లోపల అల్లం వెల్లుల్లిపాయని కచ్చబచ్చగా దంచుకోండి. అస్సలు మెత్తటి పేస్ట్లా వేయద్దు, ముక్క ముక్క తగిలేలానే ఉంటేనే బాగుంటుంది. వేసుకొని కలిపెట్టేయండి. ఇప్పుడు కడిగి బాగా శుభ్రం చేసుకున్న రొయ్యలు అండి, పచ్చి రొయ్యలు వేసాను. మీరు ఈ కర్రీ ఎండు రొయ్యలతో కూడా చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం నేను 5th క్లాస్ చదివేటప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నెల్లూరులో ఉంటుంది. మా అత్తమ్మ తింటూ నాకు 2 ముద్దలు తినిపించింది. ఇప్పుడు కూడా ఆ టేస్ట్ నేను మర్చిపోలేను. చాలా ఇష్టం ఈ కర్రీ అంటే నాకు. ఒక్క 2 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. తర్వాత మీరు మట్టి పాత్రలు వాడేటప్పుడు సీజనింగ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియో ఉంది, ఒకసారి చూసి ఎలా సీజనింగ్ చేసుకోవాలి ఫస్ట్ టైం వాడేటప్పుడు అని చూడండి. చూసారా, వాటిలోంచి వాటర్ బయటకు వస్తుంది. మూత పెట్టాం కదా. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేద్దాం.
మామిడికాయ ముక్కలు ముందేస్తారనుకోండి గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. తర్వాత నేను పీల్ కూడా తీయలేదండి, మామిడికాయ తొక్క కూడా తీయలేదు. ఎందుకంటే ఇది సీజనే కాబట్టి బాగానే ఉంటుంది. అన్ సీజన్లో కాయలు అనుకోండి కొంచెం చేదు తగులుతాయి, ఇవైతే బాగానే ఉంటాయి, వాడేసుకోండి ఇలాగా. తర్వాత కలిపెట్టేసేయండి. మట్టి పాత్రలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడండి. స్టీల్ గరిటెలు పెట్టారంటే పగిలిపోతాయి జాగ్రత్తగా ఉండకపోతే. ఇప్పుడు కారం యాడ్ చేశాను. మసాలా కారం అంటారు కదా, ఆ కారం వేసుకొని చాలా బాగుంటుంది. తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇంట్లో చేసిందే, అది కూడా వేసేయండి. మళ్ళీ కలిపెట్టేయండి. తర్వాత తగినన్ని వాటర్ పోసుకోండి, మరి ఎక్కువ ఎక్కర్లేదు, ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. కొంచెం గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది కర్రీ. తర్వాత ఒక్కసారి సాల్ట్ చూసుకొని ఇంకెంత సాల్ట్ పడుతుందని యాడ్ చేసేసుకోండి. హిమాలయన్ పింక్ సాల్ట్ అన్నాను కదా, అందుకే ఆ కలర్లో ఉందన్నమాట, నాన్ అయోడైజ్డ్ సాల్ట్. తర్వాత కొత్తిమీర వేసుకొని మూత పెట్టేశాను. ఒక్క 5 minutes చూడండి. ఇందాటి దాకా చేతితో పట్టుకొని తీసాను మూత, ఇప్పుడు కొంచెం బాగా వేడైంది కదా, కాలుతుంది, అందుకే క్లాత్ పెట్టేశాను. దగ్గర పడిపోయింది కూర. ఇప్పుడు సర్వ్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయి మనం కచ్చపచ్చగా దంచాం కదా, ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇంట్లో వాళ్ళకి చేసి చూపించండి, ఇష్టంగా తింటారు. నోరూరించి పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం, బ్యూటీ టిప్స్ కోసం, హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.